అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేసేదానికి ఏదైతే జియో ఇచ్చారో ఆ జియోని క్యాబినెట్ యాక్చువల్గా రాటిఫై చేసింది. 100 days లోపల అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 183 అన్నా క్యాంటీన్స్ రన్నింగ్లో ఉన్నాయి. ఇమీడియట్గా 183 అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాటికి సంబంధించి యాక్చువల్గా టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి స్టార్ట్ చేస్తాం. మరొక 20 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా అప్పుడు శాంక్షన్ చేసి ఉన్నాయి. అయితే వాటి వర్క్ డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి. అవి కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేసి స్టార్ట్ చేయమని క్యాబినెట్లో యాక్చువల్గా నిర్ణయించడం జరిగింది. రాజధాని అంటే యాక్చువల్గా సీఎం గారు కూడా రాజధాని మొత్తం విజిట్ చేశారు. కొన్ని బిల్డింగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జ్యుడిషియల్ బంగళాలు కానీ లేదంటే ఐఏఎస్ ఆఫీసర్ కొన్ని బంగళాలు కానీ అసలు అవపట్టాలి. ఎందుకంటే మొత్తం తుమ్మ చెట్ల మధ్యలో ఉన్నాయి. అందువల్ల అవన్నీ యాక్చువల్గా క్లియర్ చేసి ఎస్టిమేషన్ చేయమని ముఖ్యమంత్రికి ఆదేశించారు. అంటే కొన్ని థెఫ్ట్ చేస్తుంటారు, కొన్ని రోడ్లు లోడ్ వేస్తుంటారు. అవన్నీ ఎస్టిమేషన్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ సీఎం గారితో కూర్చొని దాని మీద డిస్కస్ చేసి ఏ విధంగా ముందుకు పోవాలి అనే దాంతో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. చాలా జనసేన విజయం గురించి, పవన్ కళ్యాణ్ గెలుపు గురించి ఆసక్తికర కామెంట్ చేశారు నటి నిర్మాత మంచు లక్ష్మి. ఎన్ని తిట్టినా ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని పవన్ కళ్యాణ్ నిలబడ్డారని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నాయి పవన్ అభిమానులు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే మంచు లక్ష్మి నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ యక్షిణి. రాహుల్ విజయ్ వేదిక ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సిరీస్ ను తేజామణి తెరకెక్కించాడు. బాహుబలి మేకర్స్ ఆర్కా మీడియా నిర్మించిన ఈ సిరీస్ లో మంచు లక్ష్మి కీ రోల్ చేశారు. ఇటీవల స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సిరీస్ మంచి ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది. ఇక యక్షిణి ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. రాజకీయాలనేవి ఒక ప్రత్యేక ప్రపంచం. ఒక స్టార్ హీరోగా ఉంటూ అంతమంది అభిమానులు ఆయన ప్రేమిస్తుంటే అవన్నీ పక్కన పెట్టేసి రాజకీయాల్లోకి వెళ్లారు పవన్ కళ్యాణ్. ఆయనకు డబ్బు, ఫేమ్ పై పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నిజం చెప్పాలంటే ఆయన ఫేమ్ ను వేరే వాళ్ళు వాడుకున్నారు కూడా. పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యామంటే అంతే, మంచి చేసినా చెడుగా చెబుతారు. అలాంటివన్నీ తట్టుకొని నిలదొక్కుని ఇక్కడికి వచ్చారంటే అది మామూలు విషయం కాదు. ఈ చరిత్రక విజయంలో పవన్ కళ్యాణ్ ఎంతో మంది స్ఫూర్తిగా నిలిచారు. నేనెప్పుడూ నా ఒపీనియన్ పబ్లిక్ గా చెప్పలేదు. కానీ పవన్ కళ్యాణ్ మోటివేషన్, క్రమశిక్షణ, నిలబడ్డ విధానం లక్ష మందిలో స్ఫూర్తి నింపింది. ఇప్పుడు ఆయన చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇక జగన్ కూడా బాధపడ్డారు కావచ్చు. ఇన్ని పథకాలు ఫ్రీగా ఇచ్చినా ఓడిపోయానని అంటూ చెప్పుకొచ్చారు మంచు లక్ష్మి. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.